దేశవ్యాప్తంగా పలు సినిమాలు ఓటీటీలకు సంబంధించిన కంటెంట్స్ను పైరసీ చేస్తున్న ఐబొమ్మ నిర్వాహకుల్లో కీలక వ్యక్తి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. విచారణ తర్వాత రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి రిమాండ్ విధించారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా పోలీసులు గుర్తించారు. శనివారం ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన రవిని కూకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని బ్యాంకు ఖాతాల్లోని 3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. నిందితుడు రవి ఉంటున్న ఫ్లాట్లో కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింట్స్ను సైబర్ క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం సేకరించిన పోలీసులు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ను హోల్డ్ చేసినట్లుగా సమాచారం. సినిమా పైరసీ ద్వారా కొన్నేళ్లుగా 100 కోట్లు ఇమ్మిడి రవి సంపాదించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఐబొమ్మ కారణంగా సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా వేల కోట్ల నష్టం వాటిల్లిందని దర్యాప్తులో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటుగా వివిధ రాష్ట్రాల్లో కూడా ఐబొమ్మపై పలు కేసులు నమోదయ్యాయి. పైరసీ మొత్తం ఇతను ఒక్కడే చేస్తున్నాడా, ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారు, నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే అంశాలకు సంబంధించి పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ప్రపంచంలో ఎలాంటి సర్వర్ అయినా ఎంత భద్రత ఉన్నా హ్యాక్ చేయడంలో ఇమ్మిడి రవి దిట్ట. పైరసీ వైపు మళ్ళిన ఇతడు కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్, ఓటీటీ వేదికల సర్వర్స్ను తేలికగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్స్లో స్టోరేజ్ చేసి వెబ్సైట్స్ ద్వారా ఫ్రీగా చూసే అవకాశం కల్పించాడు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటుగా కన్నడ, తమిళం, హిందీ, మలయాళంతో పాటు అనేక భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్తో విడుదలైన వాటిని ఐబొమ్మ బప్పంలో పెట్టేవాడు.